హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈ వీడియోలో మీకు సెన్సార్ ఏసీ రిమోట్ యాప్ మొబైల్ ద్వారా ఎలా ఆపరేట్ చేసుకోవాలో చెప్తాను. దీనికి ముందుగా మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయమని వస్తుంది. దాన్ని ఓకే చేశాక మీకు యాప్ అనేది అప్డేట్ అవుతుంది. మీరు ఈ యాప్ని కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ అనేది మీ మొబైల్లో వర్క్ అవ్వాలనుకుంటే మీకు ఇంటర్నల్ ఐఆర్ సెన్సార్ అంటే ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కానీ, లేదంటే మీరు ఎక్స్టర్నల్ ఐఆర్ సెన్సార్ ఆన్లైన్లో బుక్ చేసుకొని ఎక్స్టర్నల్ ఐఆర్ సెన్సార్ యూజ్ చేసుకొని కూడా మీరు ఈ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే మీకు ఈ యాప్ అనేది తొందరగా అప్డేట్ అవుతుంది. ఆ యాప్ అనేది అప్డేట్ అయ్యాకే మీకు సెన్సార్ ఏసీ రిమోట్ యాప్ అనేది మీకు చూపిస్తుంది. ఈ యాప్ అనేది అప్డేట్ అయ్యాక మనం వెయిట్ చేసి చూద్దాం. యాప్ అనేది అప్డేట్ అయ్యాక మీకు రిమోట్ అనేది చూపిస్తుంది. సెన్సార్ ఏసీ రిమోట్ యాప్, దీన్ని క్లిక్ చేశారంటే మీకు రిమోట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో రిమోట్ డౌన్లోడ్ అయ్యాక మీరు దాంట్లో ఉన్న ఫంక్షన్స్ అనేది చూడొచ్చు. మీరు ఆ ఎల్లో కలర్ బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఏసీ అనేది ఆన్ అవుతుంది. మీరు ఏసీకి దగ్గరగా పెట్టి ఈ బటన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీకు రిమోట్ అనేది వర్క్ అయితే మీరు టిక్ బటన్ కొట్టి మీరు రిమోట్ మిగతా ఫంక్షన్స్ కూడా వర్క్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు. సో నేను టెంపరేచర్ అనేది తగ్గించి చూస్తున్నాను. టెంపరేచర్ అయితే నాకు తగ్గుతుంది. అలాగే మిగతా ఫీచర్స్ కూడా ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. మీరు ఫ్యాన్ స్పీడ్ కూడా నేను కంట్రోల్ చేస్తున్నాను. మీకు వీడియో చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నాకు ఈ యాప్ అనేది నాకు వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఫీచర్స్ కూడా మనం చూద్దాము. సో పైన బర్గర్ సింబల్ ఉంది కదా, దాని కానీ క్లిక్ చేశారంటే మీకు మరిన్ని ఫీచర్స్ అని మీకు కనబడతాయి. అందులో మీకు వైబ్రేట్ అనే సింబల్ ఒకటి ఉంది కదా, దాన్ని మీరు కనుక క్లిక్ చేశారంటే మీకు బటన్ టచ్ చేసి వైబ్రేట్ అవ్వాలా లేదా అనేది మీరు అది చూస్ చేసుకోవచ్చు. ఆన్ చేసి మీకు బటన్ టచ్ చేస్తే వైబ్రేట్ అనేది అవుతుంది. వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్టర్నల్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. నేను ఇంటర్నల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మనకి ఇది చూపించదు. అలాగే మీకు ఈ రిమోట్ వర్క్ అవుతుందో లేదో మీరు చూసుకోవచ్చు. వర్క్ అయితే ఓకే, వర్క్ కాలేదంటే మీరు ఇక్కడ రిపోర్ట్ చేస్తారంటే ఫ్యూచర్లో మీకు ఈ రిమోట్ అనేది అప్డేట్ చేస్తారు. మీకు సెన్సార్ వేసి వర్క్ అయ్యేటట్టు మీకు అప్డేట్ చేస్తారు వాళ్ళు. చూసారు కదా ఈ సెన్సార్ ఏసీ రిమోట్ యాప్ గురించి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ టెక్ న్యూస్ తెలుగుకి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే డైలీ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్.